Hello everyone, I am Padmini from Sierra Women's College, working as a lecturer in Computer Science Department. In the later sessions, we already discussed four models of software development process paradigms. Those are nothing but waterfall model, prototype model, spiral model, and incremental model. And now in this session, we are going to discuss the last development model, which is nothing but RAD model. Okay, so RAD model is nothing but rapid application development model. Okay, so rapid means fast. ఓకే, సో ఫాస్ట్గా ఒక అప్లికేషన్ని మనం డెవలప్ చెయ్యాలి అంటే అప్పుడు ఈ మోడల్ని చూస్ చేసుకుంటాడు డెవలపర్ అనేవాడు. ఓకేనమ్మా, సో ర్యాపిడ్గా అప్లికేషన్ని డెవలప్ చేయాలి అంటే దిస్ మోడల్ కెన్ బి చూసెన్ బై ద డెవలపర్. ఓకే, సో ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఇంక్రిమెంటల్ మోడల్. సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్, so I just want to give one general example explaining this model. Okay, so first మనం ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకొని అసలు ఆర్ఏడి మోడల్ అంటే ఏంటనేది మీకు ఒక ఐడియా రావడం కోసం నేను ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒకసారి వినండి. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరందరూ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి మన కాలేజ్కి వచ్చి అడ్మిషన్ ఫామ్ అనేది తీసుకుంటారు. సో వన్స్ అడ్మిషన్ ఫామ్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో డేటా అంతా ఫిల్ చేసి మీరు ఆ అప్లికేషన్ ఫామ్తో ఏమేమి అటెస్ట్ చేస్తారమ్మా? 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, క్యాస్ట్ సర్టిఫికేటు అండ్ అట్లాగే 3 ఫోటోగ్రాఫ్స్ అటెస్ట్ చేసి తిరిగి ఆ క్లర్క్కి ఇవ్వడం జరుగుతుంది, క్లర్క్కి. ఓకే, సో ఇప్పుడు అలా ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్ నుంచి అదే ప్రాసెస్లో అప్లికేషన్స్ అనేవి వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు ఫ్రమ్ ద స్టూడెంట్స్. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఆర్గనైజేషన్ ఏం చేస్తుంది అంటే కలెక్ట్ చేసుకున్న అప్లికేషన్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ 300 అప్లికేషన్స్ ఉన్నాయనుకున్నాం. ఆ 300 అప్లికేషన్స్కి మీరు స్కాలర్షిప్లు అప్లై చేయడానికి గవర్నమెంట్కి పోస్ట్ చేయాలి ఆ డేటా అంతా కూడా. సో అప్లికేషన్స్లో ఉన్న డేటా అంతా కూడా ఎక్సెల్లో ఒక ఫార్మాట్ బేస్ చేసుకుని డేటాని ఫిల్ చేయటం అండ్ అలాగే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్కాన్ చేసి పర్టికులర్ ఫోల్డర్స్లో సేవ్ చేసుకోవటం, ఈ పర్టికులర్ టాస్క్ అనేది మనం కంప్లీట్ చేసి అక్కడ గవర్నమెంట్కి డీటెయిల్స్ అన్నీ కూడా మనం సెండ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ 2 monthsలో అని ఒక టైం పీరియడ్ పెట్టారు. సో అలా టైం పీరియడ్ 2 months ఉంది కాబట్టి 300 అప్లికేషన్స్ని 2 halfsగా డివైడ్ చేసి 150 కింద 2 టీమ్ మెంబర్స్కి అసైన్ చేశారు, అపాయింట్ చేసి ఆ వర్క్ ఏదైతే ఉందో. సో బట్ ఒక 2 days అయింది, వాళ్ళు వర్క్ 2 టీమ్ మెంబర్స్ వర్క్ స్టార్ట్ చేశారు, ప్లానింగ్ అని ఇవన్నీ వేసుకుని ఏ టైంలో ఏం పర్ఫామ్ చేయాలి ఏంటి అనేది ప్లానింగ్ అనేది వేసుకున్నారు. ఆ టీమ్ మెంబర్స్ స్టార్ట్ చేశారు డెవలపింగ్. సో ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ 2 days అవ్వగానే సో ఇప్పుడు 2 months కదా మనకి టైం ఇచ్చింది ఇనీషియల్గా, సో దాన్ని బట్టి నేను ఈ విధంగా డివైడ్ చేశాను. బట్ ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒక నోటీస్ వచ్చింది, విత్ ఇన్ 1 monthలోనే నేను 300 అప్లికేషన్స్ డీటెయిల్స్ విత్ ఫొటోస్ స్కాన్ చేసి నేను గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలి. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఆ 2 టీమ్ మెంబర్స్కి ఇంకొక 3 టీమ్ మెంబర్స్ని యాడ్ చేసి ఒక్కొక్కరికి ఒక గ్రూప్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఏమవుతుంది, అక్కడ ఫాస్ట్గా డెవలపింగ్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఓకేనా, సో ఇచ్చిన టైం పీరియడ్లో కస్టమర్ ఒక టైం పీరియడ్ అనేది ఇస్తాడు. సో ఇచ్చిన టైం పీరియడ్ని బేస్ చేసుకుని మనం డెవలపర్ ఏం చేస్తాడు అంటే ఆ 2 months ఆ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ లోపల మనం సక్సెస్ఫుల్గా ఆ అప్లికేషన్ని డెవలప్ చేసి ఇవ్వాలి అంటే నేను సఫిషియంట్ టీమ్ మెంబర్స్ని నేను అపాయింట్ చేసుకోవాలి, వాళ్ళకు ఈ వర్క్ అనేది అసైన్ చేయాలి అనేది ఒక ప్రాపర్ ప్లానింగ్ అనేది వేసుకుని స్టార్ట్ చేస్తాడు ఇనీషియల్గా. బట్ మళ్ళీ ఫోర్సబుల్గా నాకు ఆ టైం పీరియడ్ కాదు, ఇంకా తొందరగా నాకు ఆ వర్క్ని ఫినిష్ చేసి నాకు సబ్మిట్ చేయాలి అని కస్టమర్ చెప్పినప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఆ వర్క్ని విత్ ఇన్ షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో డెవలప్ చేయాలి అంటే ఇంకా ఎడిషనల్గా నేను టీమ్ మెంబర్స్ని
జాయిన్ చేసుకొని వాళ్ళకు కూడా వర్క్ అసైన్ చేసి విత్ ఇన్ 1 మంత్లోనే నేను ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇవ్వాలి అనే ఒక టాస్క్ నా దగ్గర పెట్టుకుంటాను అనమాట. ఓకే, అర్థమైందమ్మా? సో దిస్ ఎగ్జాంపుల్ గివ్స్ ద జనరల్ వ్యూ ఆఫ్ ర్యాడ్ మోడల్ ఆర్ ఏడి మోడల్. సో అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు అర్థమైందా? ర్యాపిడ్ అప్లికేషన్ డెవలప్మెంట్ మోడల్ అంటున్నాడు. ఓకే, సో ఫాస్ట్గా ఒక అప్లికేషన్ని డెవలప్ చేసి కస్టమర్కి ఇవ్వాలి అన్న టైంలో మనం ఈ మోడల్ని చూస్ చేసుకుంటాం. సో ఇప్పుడు జనరల్ కాన్సెప్ట్లోకి వెళ్దాము. సో ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఇంక్రిమెంటల్ మోడల్ అంటున్నాడు. సో అక్కడ ఇంక్రిమెంటల్ మోడల్లో జరిగింది ఏంటమ్మా? రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్వైర్మెంట్, అక్కడ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పాను, ఫస్ట్ యూనిట్లో ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ అన్నిటినీ నేను పీపీటీ చేయమని అసైన్ చేశాను సమ్ స్టూడెంట్స్కి. ఓకే, సో ఫస్ట్ యూనిట్లో 6 హెడ్డింగ్స్ ఉన్నాయి అనుకుంటే ఫస్ట్ 2 హెడ్డింగ్స్ ఏమో, ఫస్ట్ 2 టాపిక్స్ ఏమో ఒక టీమ్ మెంబర్కి, ఫస్ట్ 2 టాపిక్స్ ఏమో ఒక టీమ్ మెంబర్కి, నెక్స్ట్ 2 టాపిక్స్ ఏమో ఎనదర్ టీమ్ మెంబర్కి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్కి వర్క్ని నేను అసైన్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ ప్రాసెసింగ్ చేసి నాకు డెవలప్ చేసి ఇచ్చిన అవుట్పుట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ మెంబర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్న తర్వాత సో టాపిక్ తర్వాత టాపిక్ని నేను ఏం చేస్తాను అంటే ఇంటిగ్రేట్ చేస్తాను, అంటే ఇంక్రిమెంట్ చేస్తాను, ఒకదానికొకటి లింకప్ చేస్తున్నాను. సో దట్ నాకు ఎంటైర్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అనేది యాక్యురేట్గా ఎఫెక్టివ్గా డెవలప్ అవుతుంది అని అక్కడ మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్. సో ఇది కూడా ఇంక్రిమెంటల్ మోడల్ లాంటిదే అని చెప్తున్నాడు, ఆర్ఏడి మోడల్ కూడా. సో మరి ఆర్ఏడి మోడల్లో జరిగింది ఏంటి? సో టోటల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా ఒకే ఒక సింగిల్ పర్సన్ డెవలప్ చేయడం అనేది కష్టం కాబట్టి దాన్ని నెంబర్ ఆఫ్ టీమ్ మెంబర్స్కి డివైడ్ చేయడం జరిగింది, ఆ రిక్వైర్మెంట్ అప్లికేషన్స్ అన్నీ కూడా. ఓకే, మరి ఇక్కడ అదే విధంగా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఇంక్రిమెంటల్ మోడల్లో కూడా రిక్వైర్మెంట్స్ అనేవి డిఫరెంట్ టీమ్ మెంబర్స్కి షేర్ చేసాం. సో ఇలా ఎందుకు మనం డివైడ్ చేసాం, ఎందుకు వర్క్ని షేర్ చేసాము అంటే ఫాస్ట్గా ప్రోడక్ట్ని డెవలప్ చేసి కస్టమర్కి ఇవ్వడానికే. దట్ ఈస్ ద మెయిన్ రీజన్, అవునా కదా? ఫర్ డివైడింగ్ ద ఎంటైర్ ప్రాజెక్ట్ ఇంటూ నంబర్ ఆఫ్ పార్టిషన్స్. సో ఇప్పుడు బట్ మీకు డౌట్ రావచ్చు, మరి మేడం ఇంక్రిమెంటల్ మోడల్నే మనం యూస్ చేసుకోవచ్చు కదా, ఆర్ఏడి మోడల్ని ఎందుకు మనం డెవలప్ చేయాలి అని. ఓకే, సో ఒక డిఫరెన్స్ చెప్తున్నాను వినండి. సో ఇంక్రిమెంటల్ మోడల్లో ఏంటి అంటే మనం ఫస్ట్ ర్యాడ్ మోడల్కి ఏ జనరల్ ఎగ్జాంపుల్ అయితే కన్సిడర్ చేసామో అదే తీసుకుంటున్నాను మళ్ళీ. సో ఇక్కడ ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్, ఎంఈసిఎస్, ఎంపీసీ, సిబిజెడ్, బీకామ్ ఇవన్నీ ఉన్నాయి డిఫరెంట్. వాళ్ళందరూ ఫస్ట్ ఇయర్ అప్లికేషన్స్ ఫిల్ చేసిన వాళ్ళు. సో ఇప్పుడు ఎంపీసీఎస్ వీళ్ళకి, ఎంఎస్సిఎస్ ఒక టీమ్ మెంబర్కి, ఎంసీసీఎస్ ఒక టీమ్ మెంబర్కి జనరేట్ చేయడం అనేది ర్యాడ్ మోడల్. ఓకే, సో ఇంక్రిమెంటల్ మోడల్ అంటే ఏంటమ్మా? ఇప్పుడు ఎంపీసీఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ 50 అప్లికేషన్స్ పెర్ఫామ్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి. సో ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేసి ఇవ్వడానికి మనం ఏం చేస్తాం అంటే అక్కడ ఇంక్రిమెంటల్ మోడల్ అప్లై చేస్తాం. అంటే 25 అప్లికేషన్స్ ఒక టీమ్ మెంబర్కి, ఇంకొక 25 అప్లికేషన్స్ ఒక టీమ్ మెంబర్కి. అంటే జనరల్గా ఇంటర్నల్గా నువ్వు ఎలాంటి మోడల్ అయినా అప్లై చేయొచ్చు. ఎందుకోసం అంటే అక్కడ ఫాస్ట్గా నువ్వు ఎఫిషియెంట్గా ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి కస్టమర్కి ఇవ్వడానికి నీకున్న గోల్ అది. కాబట్టి నువ్వు ఇంటర్నల్గా ఏ మోడల్ అయినా చూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఆర్ఏడి మోడల్కి ఇంక్రిమెంటల్ మోడల్కి ఉన్న డిఫరెన్స్. ఆర్ఏడి మోడల్ ఏంటంటే మొత్తం ఎంపీసీఎస్ అప్లికేషన్స్ అన్నీ ఒక టీమ్ మెంబర్కి ఇవ్వడం, ఎంఎస్సిఎస్ అప్లికేషన్స్ అన్నీ ఒక టీమ్ మెంబర్కి ఇవ్వడం. బట్ ఇంక్రిమెంటల్ మోడల్ ఏంటి అంటే ఆ ఎంపీసీఎస్ అప్లికేషన్స్ మళ్ళీ ఆ సింగిల్ పర్సన్ చేయలేకపోతే మళ్ళీ అక్కడ నేను ఏం చేస్తాను అంటే దాన్ని మళ్ళీ సబ్ డివైడ్ చేస్తాను, ఇంకొక 2 టీమ్ మెంబర్స్కి నేను డివైడ్ చేయడం జరుగుతుంది. సో దట్ ఏమవుతుందంటే ఇంకా ఫాస్ట్గా ప్రాసెస్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి, డెవలప్ చేయాలని అనుకుంటున్నావు కాబట్టి. ఓకేనా? సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ బిట్వీన్ ఆర్ఏడి మోడల్ అండ్ ఇంక్రిమెంటల్ మోడల్ I hope you understand. So in this model the components or functions are developed in parallel as if they were mini projects. అంతే కదా?
ఎంపీసీఎస్ అప్లికేషన్స్ అన్నీ ఏ టీం మెంబర్కి అయితే అసైన్ చేసామో వాళ్ళు ఆ ఇన్పుట్ అనేది గ్యాదర్ చేసుకుని ఫ్రమ్ ద క్లర్క్స్ ఆ ప్రాసెసింగ్ అనేది చేసి అవుట్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ప్యారలల్గా వేరే గ్రూప్ అప్లికేషన్స్ ఎవరైతే టీం మెంబర్ పెర్ఫామ్ చేస్తున్నాడో వాళ్ళు ప్యారలల్గా వర్క్ అనేది స్టార్ట్ చేసి డెవలప్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇంకొక టీం మెంబర్ కూడా అలా ప్యారలల్గా ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా లింకప్ అయి లేరు కాబట్టి ఎవరి అప్లికేషన్స్ వాళ్ళు తీసుకుని ఎవరు అవైలబుల్ టైంలో వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో దే ఆర్ డెవలప్డ్ ఇన్ ప్యారలల్ యాజ్ ఇఫ్ దే వర్ మినీ projects. Okay. The developments are time boxed, delivered and then assembled into a వర్కింగ్ ప్రోటోటైప్. సో మనం ఏదైతే డెవలప్ చేసామో ఏదైతే అప్లికేషన్ డెవలప్ చేసామో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఒక పర్టికులర్ టైం పీరియడ్ అనేది పెట్టడం జరుగుతుంది. అండ్ ఎవరికి డెలివర్ చేయాలి అనేది మనం ఒక లైన్ పెట్టుకుంటాం. అండ్ దెన్ అసెంబుల్డ్ ఇంటూ ఏ వర్కింగ్ ప్రోటోటైప్. సో అన్నీ కలిపి ఒక వర్కింగ్ ప్రోటోటైప్గా మనకి డెవలప్ చేయడం జరుగుతుంది. This can quickly give the customer something to see and use and to provide feedback regarding the delivery and their రిక్వైర్మెంట్స్. సో నువ్వు ఏదైతే ఒక అప్లికేషన్ని డెవలప్ చేసావో ప్రాజెక్ట్ని డెవలప్ చేసావో ఆ ప్రాజెక్ట్ని తిరిగి కస్టమర్కి నువ్వు డెలివర్ చేస్తావు. సో డెలివర్ చేసినప్పుడు సో దట్ కస్టమర్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ అనేది కలెక్ట్ చేసుకుంటావు. అంటే ఎర్రర్స్ అనే ప్రాబ్లం వాడు సాటిస్ఫై అయ్యాడా అవ్వలేదా, సాటిస్ఫై అవ్వకపోతే అక్కడ దాంట్లో ప్రాబ్లమ్స్ అనేవి ఉండబట్టే వాడు ఆ ప్రోడక్ట్ని సాటిస్ఫై అవ్వలేదు. ఓకే, అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ తర్వాత మనం కస్టమర్తో ఇంటరాక్ట్ కనుక అయ్యాము అంటే సో దట్ రిస్క్స్ అనేవి మనం టోటల్గా మినిమైజ్ చేసిన వాళ్ళు అవుతాం. ఓకే, సో దిస్ ఈజ్ జనరల్ description about this model RAD model. Okay, and now coming to the phases which are going to be implemented in this model for developing the project in a fastest way. Okay, so what are the phases in this model are there are mainly 5 phases. మనం చెప్పుకున్నాం ప్రతి మోడల్ మీరు ఏ మోడల్ సెలెక్ట్ చేసుకున్నా ఆ మోడల్లో ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అనేది బై డిఫరెంట్ ఫేజెస్లో డెవలప్ అవుతుంది అని, బై డిఫరెంట్ టీమ్ మెంబర్స్. ఒక్కొక్క ఫేజ్ ఒక్కొక్క టీమ్ మెంబర్ అనేవాళ్ళు పెర్ఫామ్ చేస్తారు. ఓకే, సో అలాగే ఈ మోడల్లో ఉన్న 5 phases ఏంటి అంటే వన్ ఈజ్ బిజినెస్ మోడలింగ్, సెకండ్ వన్ ఈజ్ డేటా మోడలింగ్, ప్రాసెస్ మోడలింగ్, నెక్స్ట్ ఈజ్ అప్లికేషన్ జనరేషన్ అండ్ టెస్టింగ్ అండ్ టర్న్ ఓవర్ అనే ఈ 5 phases ఇంప్లిమెంట్ చేస్తూ త్వరగా షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో మనం ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే బిజినెస్ మోడలింగ్. సో నేను మళ్ళీ అదే ఎగ్జాంపుల్ కన్సిడర్ చేసి చెప్తున్నాను ఎందుకంటే మీకు పాయింట్స్ ఈజీగా అర్థమవుతాయి అండ్ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ కనుక మీకు చెప్తే. ఓకే, సో బిజినెస్ మోడలింగ్లో ఏంటంటే ద ఇన్ఫర్మేషన్ ఫ్లో ఈజ్ ఐడెంటిఫైడ్ బిట్వీన్ వేరియస్ బిజినెస్ ఫంక్షన్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏంటమ్మా టోటల్ 300 అప్లికేషన్స్ వచ్చినాయి. సో ఆ 300 అప్లికేషన్స్ నేను ముందు ఏం చేయాలి, ఎంపీసీఎస్ కింద ఎన్ని వచ్చినాయో దాన్ని సపరేట్ చేయాలి గ్రూప్ వైజ్. ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్, ఎంఈసిఎస్, ఎంసీసీఎస్ ఇలా టోటల్ ఎన్ని అప్లికేషన్స్ అయితే వచ్చినాయో వాటన్నిటినీ నేను నెంబర్ ఆఫ్ గ్రూప్స్ కింద డివైడ్ చేస్తున్నాను అనమాట. సో దట్ ఈస్ ద బిజినెస్ మోడలింగ్. సో డేటా మోడలింగ్, information gathered from business modeling is used to define data objects that are needed for the business. సో నేను ఏదైతే ముందు ఫేజ్ ద్వారా డివైడ్ చేశానో యాజ్ ఏ గ్రూప్ అంటే ఎంపీసీఎస్, ఎంఎస్సిఎస్ ఇలా గ్రూప్ వైజ్ అప్లికేషన్స్ అన్నీ నేను డివైడ్ చేశానో ఆ అప్లికేషన్స్ అన్నీ ప్రాసెసింగ్ చేయడానికి ఏ టీమ్ మెంబర్ని అయితే అపాయింట్ చేశానో ఆ టీమ్ మెంబర్కి డేటా అంతా నేను ఇవ్వాలా అక్కర్లేదా? అవునా, ఇన్ఫర్మేషన్ కావాలి అంటే అక్కడ డేటా అనేది ఖచ్చితంగా కావాలి ప్రాసెసింగ్ చేయడానికి. సో ఆ డేటా ఏంటమ్మా ఇక్కడ అప్లికేషన్స్, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ ఏ పర్టికులర్ గ్రూప్. ఓకే, అలా ఈచ్ అండ్ ఎవ్రీ గ్రూప్లో అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఆ పర్టికులర్ టీమ్ మెంబర్కి నేను
ఇవ్వాలి, సెండ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. థర్డ్ ఫేజ్ ఏంటంటే ప్రాసెస్ మోడలింగ్. సో వన్స్ డేటా అనేది క్లర్క్ దగ్గర నుంచి ఆ పర్టికులర్ టీమ్ మెంబరు కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, అలాగే పెట్టుకుని కూర్చుంటారు డేటాని, వాళ్ళు ఏం చేస్తారు, ప్రాసెసింగ్ అనేది చేస్తారు. ఓకే, సో టు గివ్ ఇన్ఫర్మేషన్ టు ఏ పర్టికులర్ కస్టమర్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ జనరేషన్. సో వన్స్ ప్రాసెసింగ్ అంతా చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, అవుట్పుట్ అనేది వస్తుంది. సో అవుట్పుట్ అనేది నథింగ్ బట్ మనం ఏదైతే ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్ డెవలప్ అయిపోయింది. సో వన్స్ టెస్టింగ్ అండ్ టర్న్ ఓవర్, ఆ ప్రోడక్ట్ అనేది డెవలప్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, బిఫోర్ యాక్చువల్ సబ్మిషన్ టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేయాలా కదా. సో టెస్టింగ్ ఈజ్ ద లాస్ట్ ఫేజ్ మనం ఏ మోడల్లో చూసుకున్నా. సో ఎప్పుడు ఆ ప్రోడక్ట్ డెవలప్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తారు బై డిఫరెంట్ టెస్టర్స్ అనమాట. సో వాళ్ళు టెస్టింగ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ మనం అప్లై చేసి కరెక్ట్గా దాన్ని డెవలప్ చేసామా లేదా అనేది ప్రతిదీ మనం టెస్టింగ్ అనేది చేస్తాం అనమాట. సో టెస్టింగ్ ఫేజ్ అయిన తర్వాత అప్పుడు అప్లికేషన్స్ అనేవి జనరేట్ చేయడం, అంటే ఆ ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. అంటే ఎంపీసీఎస్కి సంబంధించిన అప్లికేషన్స్ అన్నీ కూడా మనం మొత్తం అన్నీ డెవలప్ చేసేసిన తర్వాత మీరు టెస్ట్ చేయాలనుకోండి, అప్పుడు ఏమవుతుంది, జనరల్గా 60 అప్లికేషన్స్ అన్నీ చేసిన తర్వాత ఆ తర్వాత చూద్దాంలే, ముందు మామూలుగా డేటాను ఫిల్ చేసేద్దాము, ఫోటో స్కాన్ చేసేద్దాము అనుకుంటే తర్వాత మళ్ళీ నీకు బర్డెన్ అవుతుందా అవదా, అవునా, టైం అనేది ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఈ మోడల్ని యూజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే, ఎందుకు యూజ్ చేస్తున్నామంటే అక్కడ చాలా తక్కువ టైం పీరియడ్లో నువ్వు ఆ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ని డెవలప్ చేసేయాలి అన్నప్పుడు నువ్వు మళ్ళీ దాన్ని ఇంకా ఫాస్టెస్ట్ మెథడ్లో డెవలప్ చేయాలని చూడాలి కానీ, సో తర్వాత చూద్దాం తర్వాత చేద్దాం అంటే అక్కడ మళ్ళీ టైం అనేది ఎక్కువ పట్టేస్తుంది, దానివల్ల ప్రాబ్లం వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకే, సో అలా కాకుండా ఎవ్రీ అప్లికేషన్ జనరేట్ అయిపోయిన తర్వాత టెస్టింగ్ అనేది పెర్ఫామ్ చేస్తే సో దట్ మనకి మిస్టేక్స్ అనేవి ఈజీగా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో మిస్టేక్స్ ఏమీ రాకపోతే వెల్ అండ్ గుడ్, దాన్ని మనం నెక్స్ట్ అప్లికేషన్ మనం జనరేట్ చేయడానికి ప్రాసెసింగ్ చేస్తాం. సో వన్స్ మిస్టేక్స్ అనేవి ఐడెంటిఫై చేసిన తర్వాత దాన్ని వెంటనే రీకరెక్ట్ చేసేయచ్చు. సమ్ స్పెల్లింగ్ మిస్టేక్, సమ్ ఫోన్ నెంబర్లో సమ్ డిజిట్ ఎంటర్ చేయడంలో మిస్టేక్ అనేది అక్కరైంది అని మనం రీచెక్ చేసినప్పుడు, క్రాస్ చెక్ చేసినప్పుడు మనకి కరెక్ట్గా తక్కువ టైంలోనే మనకి ఎంటైర్ అప్లికేషన్స్ అన్నీ కూడా డెవలప్ చేసేయచ్చు. ఓకే, సో ఇవన్నీ కూడా డిఫరెంట్ ఫేజెస్ ఇన్ ద ర్యాడ్ మోడల్, ఆర్ఏడి మోడల్. మరి ఆ ఆర్ఏడి మోడల్కి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి చూద్దాం పాయింట్ టు పాయింట్. సో ఫస్ట్ది ఏంటి అంటే రెడ్యూస్డ్ డెవలప్మెంట్ టైం. సో ఇలా నేను ఆ ప్రాజెక్ట్ని నెంబర్ ఆఫ్ సబ్ డివిజన్స్ చేసినప్పుడు నాకేమవుతుంది అంటే డెవలప్మెంట్ టైం ఏదైతే ఉందో దాన్ని రెడ్యూస్ చేయగలిగిందని అవుతాను. ఓకే, ఇంక్రీజెస్ రీయూజబిలిటీ ఆఫ్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు నేను కలెక్ట్ చేసిన అప్లికేషన్స్ని నేను ఎక్సెల్ షీట్లో పర్టికులర్ ఫార్మాట్లో డేటాని ఎంటర్ చేయాలి, ఆ ఫోటోని స్కాన్ చేయాలి. సో ఫార్మాట్ ఏదైతే ఉందో అదే ఫార్మాటే కదా, అదే ఫార్మాట్లో కదా నెక్స్ట్ స్టూడెంట్ యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసేది, అదే ఫార్మాట్లో కదా ఆ నెక్స్ట్ ఇంకా ఎంతమంది స్టూడెంట్స్ అప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళందరి డీటెయిల్స్ నేను ఎంటర్ చేయడానికి నేను ఇదే ఫార్మాట్ని యూజ్ చేస్తాను. అంటే రీయూజబిలిటీ ఆఫ్ కాంపోనెంట్స్ అనమాట. అంటే స్కానర్ ఉంది, దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్ ఇన్ దిస్ ప్రాసెస్. సో ఆ స్కానర్ నేను ఒక స్టూడెంట్ ఫోటో స్కాన్ చేయడానికి యూజ్ చేస్తే సరిపోతుందా, నాకు ఎన్ని అప్లికేషన్స్ ఉన్నాయో అన్ని అప్లికేషన్స్కి వచ్చిన ఫొటోస్ అన్నిటిని స్కాన్ చేయడానికి నేను అగైన్ అండ్ అగైన్ ఆ స్కానర్ అనేది యూజ్ చేసుకుంటూ ఉంటాను అనమాట, అవునా కదా. సో ఇంక్రీజెస్ రీయూజబిలిటీ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే అర్థం అది. క్విక్ ఇనీషియల్ రివ్యూస్ అక్కర్. సో ఒక అప్లికేషన్ అయిపోయిన తర్వాత డెవలప్ అయిపోయిన తర్వాత నేను రివ్యూస్ అనేవి కండక్ట్ చేయటం, ఆ రివ్యూ అనేది కస్టమర్తో ఇవాల్యుయేట్ చేయించడం. సో దట్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను అంటే వర్క్ అనేది టాస్క్ అనేది ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి. ఎంకరేజెస్ కస్టమర్ ఫీడ్బ్యాక్. సో ఎవ్రీ రివ్యూ ఈజ్ ఇవాల్యుయేటెడ్ బై ద
కస్టమర్, సో దట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ ఏదైతే ఉందో అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. పాజిటివ్ అయితే సో వీ కెన్ మూవ్ ఆన్ టు ద డెవలప్ అనదర్ అప్లికేషన్. ఒకవేళ ఫీడ్బ్యాక్ నెగిటివ్ వచ్చిందంటే సో వాట్ ఆర్ ద కరెక్షన్స్ దట్ వీ హ్యావ్ టు మేడ్ అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ వెరీ బిగినింగ్ సాల్వ్స్ ఏ లాట్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్. సో మనం ఇలా డివైడ్ చేయడం వల్ల, సో ఒకదాని నుంచి ఒకటి మళ్ళీ ఇంటిగ్రేట్ చేయటం వలన మనకి ఏమవుతుంది అంటే సాల్వ్స్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్. సో మెయిన్లీ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అనమాట. సో ఒక దాంతో ఒకటి లింక్ అయ్యి మన ఇంటిగ్రేట్ చేసుకుంటున్నప్పుడు ప్రాబ్లం అనేది 100% అక్కర్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు. ఓకే, సో ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ మోడల్ అనుకుంటే, సో ఈ మోడల్కి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో అవేంటంటే ఫస్ట్ పాయింట్, డిపెండ్స్ ఆన్ స్ట్రాంగ్ టీమ్ అండ్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్సెస్ ఫర్ ఐడెంటిఫైయింగ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్. సో ఒక స్ట్రాంగ్ టీమ్ని నేను అపాయింట్ చేసుకోవాలి ఈ టాస్క్ని ఫినిష్ చేయడానికి. ఎందుకంటే నాకున్న గోల్, నాకున్న టైం పీరియడ్ ఎంత అంటే చాలా తక్కువ టైం పీరియడ్ ఉంది కాబట్టి నేను ఎవరిని పడితే వాళ్ళని ఈ టాస్క్ని డెవలప్ చేయడానికి అపాయింట్ చేసుకోకూడదు. సో హైలీ స్కిల్డ్ డెవలపర్స్, హైలీ స్కిల్డ్ డిజైనర్స్, హైలీ ఎక్స్పీరియన్స్డ్ అనలిస్ట్స్, టెస్టర్స్, వీళ్ళందరినీ నేను చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటేనే నాకు ఈ వర్క్ అనేది ఫాస్ట్గా డెవలప్ అవడం జరుగుతుంది. Otherwise, we cannot develop that entire project in a successful manner. So second point ఏంటి అంటే only system that can be modularized can be built using RAD. సో ఆర్ఏడి మోడల్ని మనం ఎప్పుడు ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏ కేసెస్లో యూజ్ చేస్తామంటే, నీకు ఎప్పుడైతే టీమ్ మెంబర్స్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు, అవైలబుల్గా ఉన్నప్పుడు, హైలీ స్కిల్డ్ పర్సన్స్ అందరూ నీ దగ్గర ఉన్నప్పుడు, అటువంటి టైంలో నువ్వు ఈ మోడల్ని యూజ్ చేసుకో. అదర్వైజ్ యూ కెనాట్ చూస్ దిస్ మోడల్ అనమాట. ఓకే, రిక్వైర్స్ హైలీ స్కిల్డ్ డెవలపర్స్, డిజైనర్స్. సో మనం ఇందాక చెప్పుకున్నట్టే హై డిపెండెన్సీ ఆన్ మోడలింగ్ స్కిల్స్. సో నువ్వు అపాయింట్ చేయడంతోనే సరిపోదు, వాళ్ళు ఎలా వర్క్ ఎంత ఎఫెక్టివ్ మేనర్లో వాళ్ళు డెవలప్ చేస్తున్నారు ప్రాజెక్ట్ అనేది నువ్వు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. ఎవరు చెక్ చేయాలి? డెవలపర్. ఎందుకు డెవలపర్ చెక్ చేయాలి అంటే, బికాస్ హీఈస్ he's having the full responsibility of delivering that project to the కస్టమర్. సో కస్టమర్తో ఇంటరాక్ట్ అయ్యేది డెవలపరే, టీమ్ మెంబర్స్ కాదు. టీమ్ మెంబర్స్ చేత వర్క్ని డెవలప్ చేయిస్తున్నాడు. సో డెవలప్ చేసిన అవుట్పుట్ అనేది ఫైనల్గా కలెక్ట్ చేసుకునేది డెవలపరే. సో ఒకదానితో ఒకటి ఇంటిగ్రేట్ చేసి ఎంటైర్ ప్రాజెక్ట్ని లింకప్ చేసి డెలివరీ చేయాల్సింది కూడా డెవలపరే. సో హీఈస్ టేకింగ్ ద ఫుల్ రెస్పాన్సిబిలిటీ అనమాట. So inapplicable to cheaper projects as cost of modeling and automated code generation is very high. So this model anedi is not applicable for cheaper projects and small projects ki మనం ఈ మోడల్ని మనం చూస్ చేసుకోలేము. ఎందుకంటే మనం ఫస్ట్ మోడల్ ఏంటి? వాటర్ఫాల్ మోడల్. వాటర్ఫాల్ మోడల్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ అప్లికేబుల్ టు స్మాలర్ ప్రాజెక్ట్స్. ఎందుకని అంటే మొత్తం ఫేజెస్ అన్నీ అయిపోయిన తర్వాత, చివరికి ప్రోడక్ట్ డెవలప్ అయిపోయిన తర్వాత కస్టమర్తో ఇంటరాక్ట్ అవుతున్నాడు కాబట్టి అక్కడ డెవలప్ చేసేది స్మాల్ ప్రాజెక్ట్ అయితే ఓకే, మళ్ళీ దాన్ని రీడెవలప్ చేయడానికి ఎంత టైం ఎక్కువ పట్టదు. అదే కాంప్లెక్స్ ప్రాజెక్ట్ అయినప్పుడు మాత్రం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫేజెస్ అన్నీ డెవలప్ చేసుకుంటూ రావాలి అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అక్కడ కాంప్లెక్స్ ప్రాజెక్ట్స్ అనేవి అది సూటబుల్ కాదు. ఏది? వాటర్ఫాల్ మోడల్. ఇక్కడ ఈ మోడల్ అయిన స్పైరల్ మోడల్ అయినా, నెక్స్ట్ ఇంక్రిమెంటల్ మోడల్ అయినా, ఈ మోడల్స్ అన్నీ కూడా ఏ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి యూజ్ చేసుకుంటాము అంటే మెయిన్లీ యూజ్డ్ ఫర్ లార్జ్ ప్రాజెక్ట్స్ ఓన్లీ. ఎందుకంటే ప్రతి ఫేజ్ అయిన తర్వాత రివ్యూస్ అనేవి కండక్ట్ చేస్తాము. ఆ రివ్యూస్ ద్వారా కస్టమర్కి వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. వాడికి నచ్చినట్టుగా ప్రోడక్ట్ అనేది డెవలప్ అవుతుందా ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఆర్ నాట్ అనేది క్లియర్గా వాడికి తెలుస్తుంది. ఓకేనమ్మా. నెక్స్ట్ ఏంటంటే, సో కమింగ్ టు ద డయాగ్రామ్ ఆఫ్ డిస్క్రైబింగ్ దిస్ మోడల్. సో ఇక్కడ చూడండి, సో మనకి ఎన్ని ఫేజెస్ ఉన్నాయి టోటల్గా? ఈ మోడల్లో 5 ఫేజెస్ ఉన్నాయి. సో ఫస్ట్ ది బిజినెస్ మోడలింగ్, డేటా మోడలింగ్, ప్రాసెస్ మోడలింగ్, అప్లికేషన్ జనరేషన్, టెస్టింగ్ అండ్ టర్న్ ఓవర్. సో ఈ ఫేజెస్లో
ఆ అప్లికేషన్ని డెవలప్ చేసేది ఈ పర్టికులర్ టీమ్ మెంబర్. అండ్ అలాగే నెక్స్ట్ టీమ్ మెంబర్కి మళ్ళీ ఏ ఫేజెస్ యూస్ చేసుకుంటూ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేశాడు. అలాగే నెక్స్ట్ టీమ్ మెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేయడానికి ఈ 5 ఫేజెస్ని యూజ్ చేసుకుంటారు. సో నువ్వు ఎంతమందికి అయితే ఆ వర్క్ని అసైన్ చేసావో వాళ్ళందరూ కూడా చేసే ప్రాసెస్ అనేది సేమ్. బై దీస్ ఫేజెస్ దే ఆర్ గోయింగ్ టు బి డెవలప్డ్ ది పర్టికులర్ టాస్క్. సో చూడండి, టీమ్ 1 ఈ ఫేజెస్ అన్నిటినీ పెర్ఫామ్ చేస్తూ ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేస్తూ, సో దట్ నేను ఇలా ఇంతమంది టీమ్ మెంబర్స్కి నేను టోటల్ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడానికి నేను వితిన్ షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో నాకు అది ఫినిష్ అవ్వాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఇంతమందికి అపాయింట్ చేయడం జరుగుతుంది టీమ్ మెంబర్స్ని. వాళ్ళకి వర్క్ని అసైన్ చేసి ప్రాసెస్ని స్టార్ట్ చేయించాను అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వెన్ టు యూస్ దిస్ మోడల్. సో ఎప్పుడు మనం ఈ ఆర్ఏడి మోడల్ని యూజ్ చేసుకుంటాము అంటే, ఫస్ట్ పాయింట్ చూడండి, ఆర్ఏడి షుడ్ బి యూస్డ్ వెన్ దేర్ ఈజ్ ఏ నీడ్ టు క్రియేట్ ఏ సిస్టమ్ దట్ కెన్ బీ మాడ్యులరైజ్డ్ ఇన్ 2 to 3 months ఆఫ్ టైమ్. యాక్చువల్ ఇచ్చిన టైం పీరియడ్లో కన్నా ఇంకా తొందరగా ఒక అప్లికేషన్ని జనరేట్ చేయాలి, అప్లికేషన్ని డెవలప్ చేయాలి అన్న టైంలో ఈ మోడల్ని మనం చూస్ చేసుకుంటాము. నెక్స్ట్, it should be used if there is high availability of designers for modeling and the budget is high enough to afford their cost along with the cost of automated code generating tools. సో ఇప్పుడు ఏంటంటే, సో ఇందాక మనం చెప్పుకున్నట్టు 2 months టైం పీరియడ్ ఇచ్చినప్పుడు ఆ టాస్క్ ఎంటైర్ టాస్క్ని నేను టీమ్ మెంబర్స్కి నేను అసైన్ చేయడం జరిగింది. అదే నాకు అదే టాస్క్ని 1 monthలో ఫినిష్ చేసేయాలి అంటే నేను అడిషనల్గా టీమ్ మెంబర్స్ని అపాయింట్ చేయాలి. నేను టీమ్ మెంబర్స్ని అపాయింట్ చేయాలి అంటే వాళ్ళు నా దగ్గర అవైలబిలిటీలో ఉన్నప్పుడు మాత్రమే కదా. హైలీ స్కిల్డ్ పర్సన్స్ అవైలబుల్గా ఉన్నప్పుడు మాత్రమే నేను వాళ్ళని దీనికి అపాయింట్ చేసి ఫాస్ట్గా వర్క్ని అనేది డెవలప్ చేయించాలి. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటి అంటే, బడ్జెట్ ఏదైతే ఇచ్చాడో కస్టమర్ నాకు ఇంత టైం పీరియడ్లో ఈ కాస్ట్లో నాకు డెవలప్ చేసి ఇచ్చేయాలి అంటే వాళ్ళు ప్లానింగ్ అనేది వేసుకుని స్టార్ట్ చేస్తారని చెప్పాను. సో అదే బడ్జెటెడ్ కాస్ట్తో ఇంకా ఫాస్ట్గా నువ్వు డెవలప్ చేయాలి అంటే నువ్వు చేయగలవా? ఇంకా టీమ్ మెంబర్స్ని నువ్వు అపాయింట్ చేసావు, ఇంకా టూల్స్ని నువ్వు యూజ్ చేస్తున్నావు, డిఫరెంట్ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తున్నావు అంటే అక్కడ మనీ రిలేటెడ్ మ్యాటరా కాదమ్మా. సో ఇంకా మనీ అనేది ఎక్కువ పెడితేనే నువ్వు ఆ ప్రాజెక్ట్ని ఇంకా ఫాస్ట్గా డెవలప్ చేయగలవు. ఓకే, సో ఆ కస్టమర్కి మనం చెప్పాలి ముందే, సో నువ్వు ఇంత టైం పీరియడ్ ఇచ్చావు, సో ఈ టైం పీరియడ్లో నేను డెవలప్ చేయడం, నేను మొత్తం ప్లానింగ్ అనేది వేసుకున్నాను, నువ్వు నాకు 2 టీమ్ మెంబర్స్తో సరిపోతుంది అని అనుకున్నాను కాబట్టి ఆ వర్క్ని స్టార్ట్ చేశాను. మళ్ళీ నువ్వు ఇప్పుడు 2 days తర్వాత వచ్చి 1 monthలోనే ఆ వర్క్ అంతా ఆ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ అంతా డెవలప్ చేసేయాలి అన్న టాస్క్ నాకు దగ్గర పెట్టినప్పుడు నాకు ఈ 2 టీమ్ మెంబర్సే సరిపోకపోవచ్చు. సో నేను అడిషనల్గా అపాయింట్ చేయాలి. సో నువ్వు అడిషనల్గా అపాయింట్ చేస్తావు అంటే వాళ్ళకి మళ్ళీ నేను శాలరీస్ అనేవి ఇవ్వడం జరగాలి. సో ఆ శాలరీస్ అన్ని పెట్టేది డెవలపరా కస్టమర్. సో ఆ కాస్ట్ని వాడు ఎఫర్ట్ చేసినప్పుడు దే ఆర్ రెడీ టు appoint additional team members to develop this project within a shortest period of time. Okay, RAD SDLC model should be chosen only eppudu if resources with high business knowledge are available and there is a need to produce the system in a shortest span of time. సో ఎప్పుడైతే నువ్వు ఈ మోడల్ని ఎప్పుడు యూస్ చేస్తావంటే షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫినిష్ చేయాలి అంటే నువ్వు అడిషనల్గా నీ దగ్గర ఉన్న టీమ్ మెంబర్స్ అవైలబిలిటీ బట్టి నువ్వు అపాయింట్ చేసుకోవాలి. వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే సరిపోదు. సో వాళ్ళకి నువ్వేం చేయాలి, సఫిషియెంట్గా కరెక్ట్ ఇన్పుట్ ఇచ్చినప్పుడే నువ్వు ఆ టాస్క్ని సక్సెస్ఫుల్గా డెవలప్ చేయగలవు. అంటే నువ్వు అపాయింట్ చేసావు, నువ్వు స్కానర్ ఇవ్వకపోతే వాళ్ళు ఎఫిషియెంట్గా డెవలప్ చేస్తాడా? అవునా? సో నువ్వు ఎవరెవరినైతే అపాయింట్ చేసావు వాళ్ళందరికీ ఇన్పుట్ అనేది కరెక్ట్గా ఇచ్చినప్పుడు మాత్రమే అవుట్పుట్ అనేది నువ్వు ఇచ్చిన టైం పీరియడ్లో వాళ్ళు నీకు డెవలప్ చేసి ఇవ్వగలరు. కానీ నువ్వు అపాయింట్ చేసి వదిలేస్తే సఫిషియెంట్ ఇన్పుట్ కనుక ఇవ్వకపోతే అవుట్పుట్ అనేది వాళ్ళు జనరేట్ చేయలేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ స్కాన్ చేయాలి, స్కానర్ కావాలి ఫోటో స్కాన్ చేయడానికి. ఆ స్కానర్ ఇవ్వకుండా ఓన్లీ సిస్టమ్ ఒకటి ప్రొవైడ్ చేస్తే అక్కడ ఆ పని ఆగిపోతుంది. స్కాన్
స్కాన్ చేసే వర్క్ ఏదైతే ఉందో ఫోటో స్కాన్ చేసే వర్క్ అది ఆగిపోతుంది. సో నువ్వు సఫిషియంట్ ఇన్పుట్ అనేది కూడా ప్రొవైడ్ చేయాలి, అప్పుడు మాత్రమే ఈ మోడల్ని మనం యూజ్ చేసుకోవాలి అని చెప్తున్నాడు బై దీస్ 3 points. ఓకే, థ్యాంక్ యూ గర్ల్స్.